హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. రేషన్ షాపుల కోసం భర్తీ కోసం మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ కేవలం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 40 సంవత్సరాల లోపల ఉన్న అభ్యర్థులు, సొంత ప్రాంతంలోని ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళకి చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. శాశ్వతంగా ఇక్కడ మీకు ఈ జాబ్స్ అనేది ఉంటాయండి. అంటే రేషన్ షాప్లో మనకు రేషన్ ఇస్తాం చూడండి, ఆ వర్క్ అనేది ఉంటుంది. ఇంటికాడే ఉంటూ అంటే సొంత ప్రాంతంలోనే వర్క్ ఫర్ హోమ్ లాగా ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు. అలానే మనకు మంత్లో కానీ చూసుకున్నట్టే 4-5 డేస్లో ఇక్కడ వర్క్ చేసి ఈజీగా 10,000 పైన మనకు గవర్నమెంట్ ఇస్తుంది. ఆ తర్వాత అదర్ అలవెన్సెస్ కూడా కలిపి ఎలా కాదన్నా కూడా మంచి ఇన్కమ్ అనేది ఇక్కడ మీకు ఉంటుందండి. వీడియో ఎండ్ వరకు చూసారంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్ కావాలనేది కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలానే మీ విలేజ్ పేరు అనేది నాకు కామెంట్స్ తెలియచేయండి. అలా ఏదైనా ఉన్నట్లయితే కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చినది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఏ డాక్యుమెంట్ కావాలి, అలానే ఎలా అప్లై చేసుకోవాలని పూర్తి డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఎలా పొందాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజుగా మనం చూసుకున్నట్లయితే డీలర్ పోస్టుల కోసం దరఖాస్తు అనేది ఇక్కడ రావడం జరిగిందండి. అంటే పార్వతీపురం నుంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు సబ్ కలెక్టర్ గారు సోమవారం ఒక ప్రకటన ఈ రోజు మీకు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే డివిజన్ పరిధిలో 36 చౌక దుకాణాలు మనకు సంబంధించి శాశ్వత ప్రతిపాదన కింద మనకు డీలర్ పోస్టుల కోసం నియామకాలు అనేది చేపిస్తున్నారండి. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ లోపల పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వెళ్ళేసి ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనకు చూసుకుంటే అలానే 19వ తేదీన పరిశీలించడం జరుగుతుంది. 21వ తేదీన హాల్ టికెట్ ఇస్తారు. 23వ తేదీన జూనియర్ ప్రభుత్వ కళాశాలలో రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత 26వ తేదీన మనకు ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత 28వ తేదీన మౌలికంగా మీకు పరీక్ష చేసి ఫైనల్గా ఇక్కడ 30వ తేదీన ఫలితాలు ఇచ్చి ఆ తర్వాత ఈ నెల లాస్ట్ లోపల మీరు ఇక్కడ జాయిన్ అనేది అయిపోవచ్చండి. ఓకే, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ అప్లై చేసుకోండి. అప్లై ఎలా చేసుకోవాలి, అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా మీ దగ్గర ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లో పార్వతీపురంలో వెళ్ళేసి ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారా అండి. ఓకే, అయితే ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళకి 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అలానే మనం చూసుకుంటే వయసు అనేది 21 సంవత్సరాల నుంచి 40 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. అలానే ఫ్రెండ్స్, అభ్యర్థులు సొంత గ్రామంలో అలానే సొంత విలేజెస్లో ఎవరైతే ఇక్కడ పార్వతీపురంలో నివసిస్తున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డీటెయిల్గా చూసుకున్నట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్ లేదా గూగుల్ ఓపెన్ చేయండి. అక్కడ మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి, తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేస్తానే టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు అన్ని అంటే ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా మీరు పొందవచ్చు. ఒకసారి విజిట్ చేయండి, మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి. ఇక్కడ నేను చెప్పాను చూడండి, ఈ అప్డేట్ అనేది దీని మీద క్లిక్ చేస్తాను, మీకు ఫుల్ డీటెయిల్ అనేది దొరుకుతుంది. అవే కాకుండా మనకు చూసుకున్నట్లయితే మనకు మీ సేవకు సంబంధించి అంటే మీ సేవా కేంద్రాలకు సంబంధించి మనకి ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఫైర్మ్యాన్ ఉద్యోగం సంబంధించి హైదరాబాద్లో మనకు ఉద్యోగం రావడం జరిగింది. ఎస్వి మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో మీకు ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే వ్యవసాయ శాఖలో ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి. ఈ అప్డేట్ కూడా మీరు ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత తపాలా శాఖలో కూడా గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు రావడం జరిగింది. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి. అలాంటి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఇప్పుడు మనము ఏది రేషన్ డీలర్కి సంబంధించింది కదా, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను దానికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అనేది చాలా క్లియర్గా తెలుగులోనే ఇచ్చాను. అన్ని కూడా ఇక్కడ రీడౌట్ చేయండి. అర్హత ఉండాలి, అలానే మనకు ఇందులో ఏ అర్హత ఉండాలి, అలానే మనకు వయసు ఎంత ఉండాలి, ఆ తర్వాత మనకు చూసుకుంటే ఏ డాక్యుమెంట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది అంటే దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేది కూడా ఇక్కడ చాలా డీటెయిల్గా ఇచ్చాను. అలానే ఎప్పటి వరకు లాస్ట్ డేటు, ఆ తర్వాత రాత పరీక్షలో ఏ సంబంధించిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ ఉంటుంది అనేది, అలానే మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు అండి. ఓకే, పాలకొండ డివిజన్లో కావచ్చు. అలానే మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉన్నాయండి ఖాళీలు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.